విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సీతాలక్ష్మి పదవి విరమణ. పరవాడ మండలం వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య మీడియా సమావేశం. విశాఖ డైరీలో తొలగించిన 305 మంది కాంట్రాక్టు కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్. చోడవరం, విశాఖ, సభవరం తదితర ప్రదేశాల్లో పనిచేసి నేడు పదవి విరమణ చేస్తున్న సభవరం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీతాలక్ష్మి సభవరం డిగ్రీ కళాశాలకు చిరస్థాయిగా గుర్తుండిపోతారని అన్నారు. ఉత్తరాంధ్ర పట్టుభద్రుల ఎమ్మెల్సీ డాక్టర్ వేపాడ చిరంజీవిరావు అనకాపల్లి జిల్లా సభవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేసి గురువారం పదవి విరమణ చేస్తున్న సందర్భంగా జిఎస్ కన్వెన్షన్ హాల్లో జరిగిన సన్మాన కార్యక్రమంకి ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు ముఖ్య అతిథిగా వచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రిన్సిపాల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి చోడవరం, విశాఖ, కృష్ణ, మాడుగుల కళాశాలల నుంచి అధ్యాపకులు, సిబ్బంది హాజరై డాక్టర్ సీతాలక్ష్మికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నిటికంటే ముఖ్యంగా నేను కృష్ణా కాలేజీలో పనిచేసినప్పుడు మాకు గురువులు నరసింహరావు గారు కానీ, విజయ్ కుమార్ గారు కానీ, రామ్ కుమార్ గారు కానీ, శంకరనారాయణ గారు కానీ, అలాగే స్వర్ణవరంలో నేను డిగ్రీ స్టూడెంట్గా పనిచేసినప్పుడు మా ఇక్కడ అధ్యాపకులుగా పనిచేసిన మా గురువు గారు, అంటే నేను సైన్స్ ప్రిన్సిపల్ గా, అడ్మినిస్ట్రేటర్ గా ఈరోజు సభవరం కాలేజీని చూసి ఎవరైనా సరే గర్వపడే స్థాయి సభవరం కాలేజీని తీసుకొచ్చారు. నేనైతే సక్సెస్ అయిన ప్రిన్సిపల్స్ లో సీతా మహాలక్ష్మి మేడం గారు ఒక్కరుగా ఖచ్చితంగా నేను ప్రశంసిస్తున్నాను. ప్రిన్సిపల్ గా స్టూడెంట్స్ తో సంబంధాలు ఉంటాయి, నాన్ టీచింగ్ స్టాఫ్ తో సంబంధాలు ఉంటాయి, టీచింగ్ స్టాఫ్ తో సంబంధాలు ఉంటాయి, పైన అధికారులతో సంబంధాలు ఉంటాయి, రాజకీయ నాయకులతో సంబంధాలు ఉంటాయి. వీరితో ఎవరు సంబంధాలు ఉన్నాయి లేకపోయినా ఆ ప్రిన్సిపల్ గారు రోడ్డు పడిపోతారు. కాబట్టి ప్రిన్సిపల్ గారి కోరేది ప్రస్తుత సమాజంలో టీవీ చూస్తుంటే, పేపర్ చూస్తుంటే, టీవీని పెట్టారు గొడవయ్యి అన్నయ్య అమ్ముని కొట్టడం, చెల్లిని కొట్టడం. ఆ మధ్య ఒక టెంపోలో ప్రయాణం చేస్తూ ఒక ఆర్మీ ఎంప్లాయ్ వాళ్ళ నాన్నని ఫ్రంట్ సీట్ ఇవ్వలేదని చెప్పి వాళ్ళ నాన్నగారిని కాల్చి చంపేశాడు. ఒక హై స్కూల్లో సీనియర్ జూనియర్ని కొట్టి చంపేశాడు. పేపర్ చూస్తుంటే భయం వేస్తుంది. ఏంటి కారణం అంటే ఉపాధ్యాయుడు, మన లెక్చరర్స్ పాఠం చెప్పి మాత్రమే వదిలేయకూడదు. మన తరగతిలో విద్యార్థుల్లో అబ్నార్మాలిటీ కనిపిస్తే, అసాధారణమైన ప్రవర్తన కనిపిస్తే ఖచ్చితంగా వారి తల్లిదండ్రులు పిలిచి, వారి అన్నయ్య ఇంట్లో పెద్దవారిని పిలిచి ఆ అసాధారణత గురించి చెప్పి అతని యొక్క అసాధారణమైన ప్రవర్తనని సాధారణమైన ప్రవర్తనగా తీసుకొచ్చి పిల్లవాడికి ఒక సబ్జెక్ట్ పోయినా తప్పు లేదు, కానీ పిల్లవాడి క్యారెక్టర్ గా కోల్పోతే సమాజానికి అప్పుడు యాంటీ సోషల్ ఎలిమెంట్ గా తయారైపోతాడు. అలా తయారవకుండా సత్పౌరుల్ని, బాధ్యత కలిగిన పౌరులను అందించాల్సిన బాధ్యత ఖచ్చితంగా మన ఉపాధ్యాయుల మీద, అందరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మేడం గారు సభవరం డిగ్రీ కాలేజీకి వచ్చినప్పుడు సభవరం డిగ్రీ కళాశాలకి కనీసం ఫర్నిచర్ కానీ, ఒక రోడ్డు కానీ, కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు. కానీ మేడం గారు ప్రిన్సిపల్ అయిన తర్వాత నిరంతరం ఆమె కష్టపడుతూ ఒక్కొక్క విద్యార్థులకి మంచిగా పాఠాలు చెప్తూ, అధ్యాపకులతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ, అధికారులు తరచూ సంప్రదిస్తూ ఈరోజు సభవరం డిగ్రీ కళాశాలకి చక్కటి రోడ్లను ఏర్పాటు చేసుకోగలిగారు. స్థానిక ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో అదనపు బిల్డింగ్లకు కూడా 2.5 కోట్ల పైచీలకు అమౌంట్ కూడా ప్రస్తుతం మంజూరు చేసే స్థాయికి తీసుకురాగలిగారు. నిజంగా ప్రిన్సిపల్గా మేడం గారు చాలా అద్భుతాలు సాధించారని చెప్పొచ్చు. రాబోయే ప్రిన్సిపల్ గారు దానికి పూర్తి చేసి పర్ఫెక్షన్గా తీసుకొస్తే ఖచ్చితంగా అనకాపల్లి జిల్లాలో
టాప్ 1 or 2 కాలేజీల్లో సబ్బవరం కాలేజీ నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య మీడియా సమావేశం జరిగింది. చైతన్య మాట్లాడుతూ తలుపులకు తాళం వేయించి సంక్షేమ హాస్టళ్ల సమస్యల పరిష్కారానికై తాము మొదలెట్టిన యుద్ధం ఆపలేరని వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య స్పష్టం చేశారు. సంక్షోభంలో కూరుకుపోయిన సంక్షేమ హాస్టళ్ల బండారం బయటపడి ఎక్కడ ప్రజాగ్రహం పెళ్లిపోతుందోనన్న భయంతోనే కూటమి ప్రభుత్వం తమ కార్యక్రమాన్ని అడ్డుకుంటుందని ఆరోపించారు. తలుపులు మూసినా పోలీసుతో కేసులు పెట్టిన విద్యార్థులను కలవకుండా వారి సమస్యలపై పోరుబాట పట్టకుండా తామును ఆపడం ఎవరితరం కాదని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ చేపట్టిన సంక్షేమ హాస్టళ్ల బాట కూటమి ప్రభుత్వానికి కంటవింపుగా మారింది. ఎక్కడికక్కడ తిష్టవేసిన సమస్యలన్నీ వెల్లడి అవ్వడం ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా దినదిన గండం నూరెళ్ల ఆయుష్లా మారిన వసతి గృహ విద్యార్థుల వాస్తవ దుర్భర జీవనం వెలుగులోకి రావటం, ఇటు విద్యార్థులు అటు వారి తల్లిదండ్రులు ఆగ్రహవేశాలు పెళ్లిబుకుతుండడం, తదితర పరిణామాల నేపథ్యంలో అసలు స్టూడెంట్స్ యూనియన్ నేతలు ఎవరని లోపలికి రానివ్వకుండా తలుపులు మూసేయాలంటూ సంబంధిత శాఖ అధికారులు వార్డన్లకు ఆదేశాలు జారీ చేశారు. సంక్షేమ హాస్టళ్ల బాట కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లాలోని పెందుర్తి లంకెలపాలెంలో గల బీసీ హాస్టల్ ను గురువారం పానుగంటి చైతన్య సందర్శించారు. వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డపల్లి హేమంత్ ఆధ్వర్యంలో తొలుత హాస్టల్ ను సందర్శించి తర్వాత అక్కడి విద్యార్థులతో భేటీ అయ్యారు. అక్కడి సమస్యల గురించి స్వయంగా వారిని అడిగి తెలుసుకున్నారు. ఎవరూ అధైర్యపడవద్దని, సమస్యలు పరిష్కరించే వరకు రాజీలేని పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు. అంతేకాదు ఈరోజు డైట్ కానివ్వండి, కాస్మెటిక్ ఛార్జీలు కూడా సంవత్సరం పాటు నుంచి అందట్లేదని స్వయంగా విద్యార్థులు చెప్తున్న మాట. ఈరోజు సంక్షేమ హాస్టల్లో ఇన్ని సమస్యల సిస్టమ్ ఉంటే కానీ కూటమి సర్కార్ కేవలం మాటలకే మాత్రమే పరిమితం అయిపోయింది. వీళ్ళకి సంవత్సరం పాటు రావాల్సిన దుప్పట్లు కానివ్వండి, టంకుపెట్లు కానివ్వండి, మెసేజ్ కాస్మెటిక్ ఛార్జీలు కానీ ఇప్పుడు దాకా రావట్లేదు అంటున్నారు. పిల్లలందరూ కూడా కాస్మెటిక్ ఛార్జీలు వెంటనే విద్యార్థికి రావాల్సిన వెంటనే నిధులన్నీ కూడా విడుదల చేయాలా. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి భాగం మళ్ళీ కూడా పోరుబాట పడుతుందనే విషయం కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రేపు 1వ తారీఖు అంటే 28, 29, 30, 31 రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకు నియోజకవర్గాల్లో జిల్లా స్థాయిలో అన్ని సంక్షేమ హాస్టళ్లు మా విద్యార్థి భాగం అన్ని కూడా పరిశీలించడం జరిగింది. అక్కడున్న సమస్యలన్నీ కూడా రేపు 1వ తారీఖున జిల్లా కలెక్టర్ గారికి మా వినతి పత్రం అందజేస్తాం. కలెక్టర్ గారికి కూడా ఒకటే చెప్తున్నాం, అయ్యా తూతు మంత్రంగా ఏదో మేము తిరిగి వచ్చాం, మేము ఏదో ఒక సమస్యలు మీకు చూపించాం, అంతేకాదు మీకు ఒక 4 రోజులు వ్యవధి టైం ఇస్తున్నాం. ఈ నెల వ్యవధిలో ఈ సంక్షేమ హాస్టలు అన్ని కూడా కలకలాడాలని చెప్తున్నాం. లేని పక్షంలో విద్యార్థి భాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పడుతుందనే విషయం కూడా మీకు తెలియజేస్తా ఉంటా. చూసుకున్నట్లయితే వాళ్ళేమో పిల్లలు ఒక్కొక్క ఏసీ రూముల్లో ఒక్కరు నిద్రపోతున్నారు. ఇక్కడ పిల్లలు పడుకునే పరిస్థితి చిన్న చిన్న గదుల్లో మనం చూసుకున్నట్లయితే ఆ రూములు ఎలా ఉన్నాయంటే ఇక్కడ అన్ని హాస్టల్ విజిట్ చేయడం జరిగింది. అనకాపల్లిని విజిట్ చేసినప్పుడు మినిమం బాత్రూమ్లతో డోర్లు లేవు. మనం చూసుకున్న పిల్లలకి ఇచ్చిన బ్యాగుల్లో కూడా నాణ్యత లేదు. చిరిగిపోయిన బ్యాగులు ఇచ్చి కూడా 1-2 నెలలు కూడా కాల. అదేవిధంగా పిల్లలు స్వయాన ఉంటున్న రూముల పరిస్థితి ఎట్లా ఉన్నాయంటే 10 రూములో ఇంచుమించుగా 10 నుంచి 15 మంది పడుకున్న విద్యార్థులు. ఎక్కడ కూడా పారిశుద్ధ్యం లేదు. ఒకసారి మీరు చూడాలి, బాత్రూమ్లు ఇంచుమించుగా 200 మంది పైచులకు బాత్రూమ్ ఉంటే ఒక తొట్టులో అక్కడ ఉండేది 4 ట్యాపులు. స్కూల్కి వెళ్ళాలంటే క్యూలో కట్టాలంటే తెల్లవారుజామున 5ంటికి లేచి క్యూలో ఉంటే కానీ పిల్లలు బాత్రూమ్ కానీ స్నానం చేసే పరిస్థితి లేదు. ఈరోజు ఒక పక్క బక్క ఆరేసుకోవడానికి లేదు, బయట దండాలు వేసుకొని ఆరేసుకున్న పరిస్థితి. పిల్లల ఆరోగ్య పరిస్థితి మనం చూసేస్తే కుళ్ళిపోయిన కూరగాయలు. ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని సంక్షేమ హాస్టల్లో ఇదే పరిస్థితి. అన్నం తెలక అరకొర కడుపుతో పడుకుంటున్నారు. ఎందుకంటే ఫుడ్ సరిగ్గా ఉండట్లేదు. ఆహారం ఎలా ఉందంటే మెత్తగా ఉడకలు అన్నంతో పెడతా ఉన్నారు. పిల్లలు సగం మంది ఇక్కడ చూడండి తినే అన్నం డస్ట్బిన్ వేసే పరిస్థితి మనకు కనపడతా ఉంది. సంక్షేమ హాస్టల్ అన్ని కూడా సంక్షేమంలో పడ్డాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ సంక్షేమ హాస్టల్లో మన కాస్మెటిక్ ఛార్జీలు తీసుకుంటే 2014, 2019 అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఆ రోజు 75 రూపాయలు కాస్మెటిక్ ఛార్జీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే 175 రూపాయలు చేశారు. అంతేకాకుండా మెస్ ఛార్జీలు కూడా మనం చూసుకున్నట్లయితే స్కూల్ పిల్లలకి 850 రూపాయలు, అదేవిధంగా కాలేజీ పిల్లలకి 1200 రూపాయలు ఇచ్చేవారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే స్కూల్ పిల్లలకి
1250 రూపాయలు ఇచ్చాడు. కాలేజీ పిల్లలకి 1600 చేశాడు. కానీ ఈ రోజు మనం చూసుకున్నట్టయితే కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఒక్కరికి కాస్మెటిక్ ఛార్జీ పడట్లేదు, మెసేజ్ ఛార్జీలకి ధరలు ఘనంగా పెరగలేదు. ఈరోజు చాలికనే ఆకలితో అర్ధ కడుపులో నిద్రపోతా ఉన్నారు. కడుపున తిండి లేక, నిద్ర లేక. ఈరోజు రాష్ట్రంలో పిల్లలు చదువుకునే వాతావరణం ఎక్కడ కనపడట్లేదు సంక్షేమ హాస్టల్లో. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఒకటే, ఏ అయితే గురుకుల పాఠశాలలో ఉన్నామో విద్యార్థుల యొక్క టీచర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కోరుతా ఉన్నాం. హాస్టల్ వార్డుల యొక్క పోస్టులు కూడా భర్తీ చేయాలని కోరుతా ఉన్నాం. నాణ్యమైన ఫుడ్ పెట్టాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రతి వారం కూడా అధికారులు వచ్చి బస చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పుబట్టింది ఈ కూటమి సర్కార్. ఇప్పటికైనా మొద్దులు నిద్ర నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలు సుమారు 3800 పైచులకు గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఈ గురుకుల పాఠశాలలో ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు సుమారు 6,35,000 మంది పైచులకు విద్యార్థులు ఈ గురుకుల పాఠశాల చదువుతుంటే నానా యాత్రలు పడతా ఉన్నారు. విద్యార్థులకు రావాల్సిన దుప్పట్లు కానివ్వండి, దోంతర్లు కానివ్వండి, ప్లేట్లు కానీ, బకెట్లు కానీ, పెట్టెలు కానీ ఏ కూడా అందట్లేదు. అరకొర అందించడం జరుగుతుంది స్వయంగా ఈ రోజు మేము పరిశీలించటంలో. అంతేకాదు మెనూ మనం చూసుకున్నట్లయితే రావాల్సిన కోడిగుడ్లు కానివ్వండి, చిక్కీలు కానివ్వండి, చికెన్ కానీ ఎక్కడ కూడా నాణ్యత లేదు. మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంక్షేమ సంస్థల యొక్క దుస్థితి ఎలా ఉందంటే అంధకారంగా మారిపోయింది. కానీ స్వయాన నేను మంత్రి లోకేష్ విద్యాశాఖ మంత్రిగా అడుగుతున్నా ఉన్నా, అదేవిధంగా సంక్షేమ శాఖ మంత్రి డొల్లా వీరేంద్ర స్వామి గారిని ఒకటే అడుగుతున్నా, అయ్యా మీ పిల్లల్ని, మీ మనవల్ని ఇదే గురుకుల పాఠశాల హాస్టల్లో ఉంచితే కొంచెం హాస్టల్ బాగుపడతాయి అనుకుంటా ఉన్నా. కానీ మీ పిల్లలేమో ఏసీ రూముల్లో ఉంటున్నారు. ఇక్కడ పేదవాడు ఎస్సీ, బీసీ విద్యార్థి యొక్క పిల్లలు మాత్రం చిన్న చిన్న గదుల్లో 20 మంది, 15 మంది, సుమారు అక్కడ 4-5 పండుకోవడానికి కూడా వీలైనది పరిస్థితి మనం చూసాం. విశాఖ డైరీలో తొలగించిన 305 మంది కాంట్రాక్టు కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు కాంట్రాక్టు కార్మిక సంఘం ఆధ్వర్యంలో పాత గాజువాక కూడల నుంచి ప్రదర్శన చేపట్టారు. యూనియన్ నేతలు ఎం జగ్గునాయుడు, రాంబాబు మాట్లాడుతూ పాల ఉత్పత్తుల అమ్మకాల ద్వారా కోట్లాది రూపాయలను ఆర్జిస్తున్న డైరీ యాజమాన్యం కాంట్రాక్టు కార్మికులను అర్ధాంతరంగా తొలగించడం అన్యాయమని పేర్కొన్నారు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం పార్టీలు మారుస్తున్న ఆడారి ఆనంద్ కుమార్ కార్మికుల జీవితాలతో ఆటలాడటం తగదన్నారు. తొలగించిన కార్మికులు రోడ్డున పడ్డారని, ఆ కుటుంబాలనే ఆకలి కేకలతో అలమటిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం ఇకనైనా కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని, లేకుంటే కార్మిక ఉద్యమం అంటే ఏమిటో చేసి చూపిస్తామని హెచ్చరించారు. నేతలు రాజేంద్ర ప్రసాద్, కిరీటం తదితరులు పాల్గొన్నారు. ఎం జగ్గునాయుడు, సిఐటియు విశాఖ జిల్లా ఉపాధ్యక్షులు. విశాఖ డైరీలో 300 మంది కాంట్రాక్ట్ కార్మికులను చట్ట విరుద్ధంగా, అత్యంత దుర్మార్గంగా డైరీ యాజమాన్యం గేటు బయట నిలిపేసింది. ఇది జరిగి 48 రోజులు అవుతుంది. వాటికి ఈ తొలగించబడినటువంటి కార్మికుల్లో 200 మంది మహిళలు ఉన్నారు, 100 మంది పురుషులు ఉన్నారు. ఈ 300 కుటుంబాలు ఈరోజు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు కూరుకుపోయాయి. కాబట్టి చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి విశాఖ డైరీ యాజమాన్యం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని అక్రమంగా తొలగించబడినటువంటి ఈ 300 మంది కార్మికుల్ని వెంటనే విధుల్లోకి తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని సిఐటి విశాఖ జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కార్మికులంతా కూడా గాజువాక నియోజకవర్గ పరిధిలో ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళంతా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారికి ఓటేశారు, విశాఖ ఎంపీ భరత్ గారికి ఓటేశారు. వీళ్ళ ఓటేసి గెలిపించినటువంటి కార్మికులు, వీళ్ళ కుటుంబాలు రోడ్డును పడితే మీరు కనీసం బాధ్యత వహించి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వెంటనే జోక్యం చేసుకొని డైరీ యాజమాన్యం ఉత్తర్వు తీసుకొచ్చి మీకు ఓటేసి గెలిపించినటువంటి ఈ కార్మికులు తనకు ఉపాధిని కాపాడే విధంగా, వీళ్ళ వెంటనే లోపల తీసుకునే విధంగా, వీళ్ళ జీవితాలు బాగు చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చట్టం అందరి దృష్టిలో సమానం చెప్పి అంటారు. చట్టం అందరి దృష్టిలో సమానం అయ్యేటప్పుడు ఒక యజమాని 10 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల్ని అర్ధాంతరంగా విధులను తొలగిస్తే, చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే మరి
ఆ యాజమాన్యం చర్యలు తీసుకోలేదా? చట్టం తప్పని చేయాలి లేదా? చట్టం పేదవాళ్ళ మీద నిర్బంధం పోయేందుకు వస్తుందని అడుగుతున్నాం మేము. కాబట్టి ఆర్ఎల్సీ మీటింగ్ వేస్తున్నారు, పరిష్కారం కావడం లేదు. కాబట్టి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జోక్యం చేసుకోవాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు జోక్యం చేసుకోవాలి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకోవాలి. జోక్యం చేసి మహిళలు ఎక్కువ మంది ఉన్నారు, మహిళలు ఉద్ధరణ చెప్పని మీరు చెప్తున్నారు, మహిళలు కష్టాల్లో ఉన్నారు, వీళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అంటే జోక్యం చేసుకుని ఎమ్మెల్యే ఎంపీ ద్వారా యాజమాన్యం మీద వెంటనే చర్యలు తీసుకొని ఈ 300 మంది కార్మికులు వెంటనే విధుల్లో తీసుకొని చర్యలు చెప్పడానికి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇది విశాఖ జిల్లా వ్యాప్తంగా ఈ ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం. జూన్ 10వ తారీఖున అక్రమంగా 300 మందిని అన్యాయంగా తొలగించారు. కార్మికులు యాజమాన్యం అగ్రిమెంట్ అయ్యింది. వీళ్ళు ఒకళ్ళు 25-20 సంవత్సరాలు పనిచేస్తున్నారు. 48 రోజులు దీక్ష చేపెడితే యాజమాన్య కార్మికులకి ఒక అగ్రిమెంట్ అయింది. 10 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 19,000 ఇవ్వాలి, 10 సంవత్సరాల లోపు 16,000 ఇవ్వాలి, ప్రతి నెల బోనస్ ఇవ్వాలని మొత్తం అగ్రిమెంట్ అయింది. అగ్రిమెంట్ అయిన దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, అలాగే బోనస్ ఇవ్వాలి అని అడిగినందుకు ఎటువంటి నోటీసు లేకుండా, ఎటువంటి పిలుపు లేకుండా దుర్మార్గంగా తొలగించారు. తొలగించిన తర్వాత కార్మికులు వీళ్ళందరూ స్కిల్ కార్మికులండి. స్కిల్ అంటే ప్యాకింగ్ కానీ, స్వీట్ తయారీలో కానీ, అలాగే పెరుగు తయారీలో కానీ, మిల్క్ తయారీలో కానీ చాలా స్కిల్ కార్మికులు. ఈ స్కిల్ కార్మికులు బయట ఉండడం వల్ల జార్ఖండ్, ఒరిస్సా, నర్సీపట్నం, మాకవరపాలెం తీసుకొస్తున్నారు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయగలుగుతారు? వాళ్ళు సరిగ్గా చేయట్లేదు. రోజుకి 30,000 లీటర్లు వేస్ట్ అయిపోతుంది పాలు, అలాగే పెరుగు వేస్ట్ అయిపోతుంది, అలాగే మొత్తం ఏదైతే పదార్థాలు అన్నీ వేస్ట్ అయిపోయి 1,000 కోట్ల రూపాయలు లాస్ అవుతుంది. ఇది రైతులతోటి విశాఖపట్నం జిల్లా ఉత్తరాంధ్ర శ్రమతోటి, రైతుల శ్రమతోటి ఏర్పడిన విశాఖ డైరీ ఆయన ఒక మూర్ఖత్వంగా, దుర్మార్గంగా ఈరోజు విశాఖ డైరీ నాశనం చేయాలి. ఆయన బినామీ పేరున డైరీలు ఉన్నాయండి. ఆ డైరీలను అభివృద్ధి చేద్దామనే ఆలోచనతోటి ఈరోజు విశాఖ డైరీని కార్మికులు వంకతోటి అన్యాయం చేస్తున్నారు. ఇది విశాఖపట్నం ఉత్తరాంధ్ర ఆస్తి అండి, ఇది ఉత్తరాంధ్ర ప్రజలదండి. ఇది మొదట్లో కోఆపరేటివ్ లో ఉండేదండి. ఈ కోఆపరేటివ్ నుండి ఆయన కంపెనీ చేసుకుని ఈ రోజు ఆస్తులు కోట్ల రూపాయలు చేసే ఆస్తులు ఉన్నాయి, ఆసుపత్రి ఉంది, ఫంక్షన్ హాల్ ఉన్నాయి. ఇన్ని రకాలుగా ఉంటే ప్రతి ఏరియా తునిలోనే కానీ, యలమంచిలో కానీ, శ్రీకాకుళంలో కానీ, విజయనగరం సపరేట్ గా డైరీలు ఉన్నాయి, కోటలు చేసి డైరీలు. ఇంత ఆస్తిని అన్యాయంగా దుర్మార్గంగా వ్యవహరిస్తాడు. విశాఖపట్నం డైరీ కాపాడమే కాదు, కార్మికులు విధుల్లో తీసుకోవాలా. ఈ రోజు కార్మికులు పని లేక వీళ్ళు స్కిల్ కార్మికులు విశాఖ డైరీలోనే పనిచేయగల సత్తా ఉంది. వాళ్ళు 300 మంది ఈ రోజు రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళ పిల్లలకి పిల్లలు స్కూల్ ఫీ కట్టుకోలేక, అలాగే భర్తలకు పెరల్ స్ట్రోక్ వస్తుంది. ఇన్ని సమస్యలతో ఉంటే ఈ ఆనంద్ గారు మొదలు వైసీపీలో ఉండేవారు. వైసీపీలో ఉన్న ఆయన బీజేపీకి వెళ్ళిపోగానే తల పొగరు ఎక్కువైపోయింది. బీజేపీకి వెళ్ళిపోతున్నారని పల్లాసీని భయపడుతున్నారు, అచ్చెన్నాయుడు భయపడుతున్నాడు, అలాగే మినిస్టర్ భయపడుతున్నారు. ఇదే కానీ బీజేపీకి వెళ్ళిపోతే ప్రజాస్వామ్యం ఏమైపోయింది. కాబట్టి ప్రజాస్వామ్యం కాపాడాలని, కార్మిక విధులు తీసుకో వరకు ఈ పోరాటం ఇలాగ కొనసాగుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీతాలక్ష్మి పదవి విరమణ. పరవాడ మండలం వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య మీడియా సమావేశం. విశాఖ డైరీలో తొలగించిన 305 మంది కాంట్రాక్టు కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.